ప్రైజ్ లార్డ్. అందరూ శ్రద్ధగా వినాలని నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. దయచేసి మరి ఈ దినము నేను మాట్లాడబోయే మాటలు ఏమిటంటే, ఈ రోజుల్లో, ఈ కాలంలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది కులభేదాలు, మతభేదాలు ఎక్కువ. రాజకీయ నాయకులు ఒక ఆలోచన చేశారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటల ప్రకారంగా, దానియేలు గ్రంథంలో చెప్పబడిన మాటలు, అపోస్తలుల కార్యాల్లో చెప్పబడిన మాటలు చూస్తే చాలా ఆలోచన చేసి, వాళ్ళు గెలవాలన్నా, వాళ్ళ పెత్తనం చెలాయించాలన్నా మెజారిటీ పీపుల్స్ని ఎన్నుకోవాలని ప్లాన్ చేశాడు మన బీజేపీ నాయకులు. మన దేశాన్ని ఏలేవారు. మన దేశం అయితే లౌకిక దేశం, సెక్యులర్ దేశం. రాజ్యాంగ ప్రకారం అయితే అందరూ సమానమే. అయితే బలహీనులను అణగద్రొక్కేయటానికి వాళ్ళు కులమతాల భేదాలు పెట్టి ఏం చేయాలనుకున్నారంటే, ఎప్పుడు ఓటం లేకుండా ఉంటాం మనం అని ఆలోచన చేశారు. అంటే ఒక నిందెయ్యాలి, ఒక తప్పు మోపాలి అని ప్లాన్ చేశారు. నేను చెప్పే మాటలు మీరు అర్థం చేసుకున్నట్లయితే, ప్రతి ఒక్కరు, ప్రతి జాతి, కులం, మతం అందరం దేవుని దృష్టిలో ఒకటన్నా ఆలోచన చేయండి. ముందు అందరము బ్రతికి ఏదో ఒకరోజు చనిపోవటం తప్పదు అన్న సంగతి మర్చిపోబోకండి. కంపల్సరిగా దేవుడు ఉన్నాడు. అందుకని మనం భయపడాలి దేవునికి కంపల్సరిగా. అస్సలు నేను వాళ్ళు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, ఇలా మాట్లాడుతున్నాను అని నేను ఇప్పుడు అనుకున్నా, రేపటికి ఉంటానో లేదో నాకే తెలియదు. కానీ మనం ఏదో ఒకరోజు చనిపోవాలి అందరూ. కానీ నరకం అనేది ఉంది, స్వర్గం అనేది ఉంది. ఈ రెండింటిని బాగా గుర్తుంచుకోండి దేవుని బిడ్డలారా. ప్రతి ఒక్కరు, అందరూ ఈ వీడియో అందరూ చూడాలి, అందరూ వినాలి. ఎందుకంటే సమానతత్వం, దేవుడు అందరినీ ఏకరీతిగా చూస్తున్నాడు. అందుకని ఈ వీడియో మీరు చూడండి, గ్రహించండి, అర్థం చేసుకోండి. మనందరం కలిసి ఉండాలని ప్రయత్నించండి. చనిపోవటం ఎప్పుడైనా చనిపోతారు. వాళ్ళు దౌర్జన్యం చేసి చంపేసినా చనిపోవాలి, మామూలుగా అయినా చనిపోవాలి, ఏం ప్రాబ్లంలా. కానీ చనిపోయిన వారు ఆ దేవుని వాక్యానికి లోబడినట్లయితే, ఈ పరిశుద్ధ గ్రంథానికి లోబడినట్లయితే, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు మనం జాగ్రత్తగా పాటించినట్లయితే పరలోకం మనకు ఉంటుంది, స్వర్గలోకం మనకు ఉంటుంది కంపల్సరిగా. అందుకని ప్రతి ఒక్కరూ ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా వినండి. ఏంటి అని అంటే, దానియేలు గ్రంథంలో 4 రాజుల గురించి చెప్పాడు, తర్వాత 10 మంది రాజుల గురించి చెప్పాడు. వాళ్ళందరూ కూడా మృగాల కింద పోల్చాడు. వాళ్ళందరినీ మృగాలు అని పోల్చాడు. నేను ఇంకొక వీడియోలో దాన్ని వివరిస్తాను. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నేను మీకు చుంపుల్లో అర్థమయ్యేలా చెప్పేస్తున్నాను. తర్వాత క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 1వ వచనం నుండి చూసినట్లయితే, అక్కడ పేతురు, యోహాను గారులు ఉంటారు. వారు దేవాలయంలోకి వెళ్తారు. దేవాలయంలోకి వెళ్ళినప్పుడు వారు మరి కుంటువాడు ఉంటాడు అక్కడ. ఆ కుంటువాడిని స్వస్థపరుస్తారు, అంటే నడిపిస్తారు. దేవుని మహిమ ద్వారా, దేవుని కృప ద్వారా అక్కడ ఒక క్రియ జరుగుతుంది. ఆ నడిపించినప్పుడు జనమందరూ ఆశ్చర్యపోతారు, జనమందరూ దేవుణ్ణి మహిమపరుస్తారు. కానీ అక్కడ ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసర్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరి దేవుడు చేసిన కార్యాన్ని కూడా తీసిపడేస్తున్నారు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి.
దేవుడు చేసిన కార్యాన్ని కూడా తీసిపడేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మీడియా వాళ్ళు కానీ లేకపోతే ఇంకా చాలామంది పుట్టుకొచ్చారు మతోన్నతులు. వీళ్ళందరూ దేవుని గురించి, దేవుని సేవకులను గురించి, విశ్వాసాలను గురించి, పరిశుద్ధంగా జీవించే వారిని గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మాట్లాడిన వాడు ఏమైంది? దేవుడే మానవుడిగా భూమి మీద ఏం మాట్లాడినా సరే మౌనంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? తీర్పు ఒక రోజు ఉంది. సచ్చిన తర్వాత ఆత్మకు తీర్పు ఉందన్నాడు. ఇది నమ్మని వారు చాలామంది ఉన్నారు. ఆత్మకు తీర్పు అన్నది, సచ్చిన తర్వాత తీర్పు అనేది నవ్వుకిని ఎగతాళి చేసుకుని ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు. కానీ నమ్మిన వారు ధన్యులని దేవుడు సెలవిచ్చాడు. ప్రభువారు చెప్తూ ఉన్నాడు, నమ్మిన వారు ధన్యులు అంటున్నాడు. అందుకని దేవుని బిడ్డలారా, ఆ కులం ఈ కులం మతం అని ఇటువంటి భేదాలు లేకుండా దేవునికి లోబడండి. ఒకరోజు చనిపోతామన్న మాట మర్చిపోకండి. అందరూ ఆళ్ళేళ్ళని లేదు, రాజకీయ నాయకులు కానీ, పాస్టర్లు కానీ, లేకపోతే హిమాములు కానీ, లేకపోతే పురోహితులు కానీ, పూజారులు, ఎవరైనా సరే ఆళ్ళేళ్ళని కాదు, ప్రతి ఒక్కరూ కూడా కులాల మతాల భేదాలు లేకుండా ఆలోచించేయండి. మనం చనిపోతాం. బ్రతికుండగా ఏం సాధిస్తున్నాం? మనం ఏం చేయగలం? చనిపోయిన తర్వాత ఏం పట్టుకెళ్తున్నాం? మనం దేశాన్ని ఏలినా సరే, కోట్ల రూపాయలు ఉన్నా సరే, ఎంత జల్సాగా బ్రతికినా సరే సావు మట్టికి మనిషికి వస్తుందన్న సంగతి మర్చిపోవద్దు. నేను ఇదే వాక్యాన్ని మళ్ళీ ఇంకొకసారి వివరిస్తాను నేను. కానీ ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏమిటంటే, కుంటువాడిని దేవుని మహిమ ద్వారా, కృప ద్వారా, వీళ్ళు ఆయన శిష్యుల ద్వారా నడిపిస్తే వీళ్ళు శాస్త్రులు, పరిసర్యులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? యాజకులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఏమంటున్నారు? ఇలా జరిగితే మనం ఏమైపోవాలి? మన పెత్తనాలు ఏమైపోవాలి? మన నాయకత్వం ఏమైపోవాలి? అందరూ వీళ్ళ వైపు వెళ్ళిపోతారుగా జనం అని ఆలోచన చేసి వాళ్ళని పట్టుకుని కొట్టి చంపాలని కూడా ప్రయత్నం చేసినప్పుడు, కానీ జనానికి జడిసంట ఆయన ఏదో ఒకరోజు వస్తుంది. జనానికి జడిసే కాలం వస్తుంది ప్రతి ఒక్కరికి. ఏ కులాలు మతాలు రేపి మరి పార్టీల్లో గెలవండి, న్యాయంగా గెలవండి, న్యాయంగా పరిపాలన చేయండి, అందరినీ సమానంగా చూడండి, బలహీనులను బలపరచండి, అంతేగాని అనగదొక్కైపోకండి. అనగదొక్కేసి నాశనం చేసేస్తున్నారు, దేశాన్ని నాశనం చేసేస్తున్నారు. దేశం అంతా కూడా అల్లోకల్లం. కోర్టుల్లో కూడా ఎంతసేపు మతకల్లోలాలి, కేసులు, వీళ్ళు కేసులు వేసుకోవటమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాయకులారా, అధికారులారా, అందరూ కూడా ప్రార్థించండి. దేశము క్షేమంగా ఉండాలి. దేశాలు అల్లోకల్లోలం అయిపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి. దేశం క్షేమంగా ఉండాలి. దేశం క్షేమంగా ఉండాలి అని అంటే ప్రార్థించండి. ఎవరిని నమ్ముకున్న దేవుళ్ళని వాళ్ళని నమ్ముకోండి. ఎవరు వద్దంటారు? అనడానికి సరిపోతారు ఎవరైనా? దిక్కులేని వాళ్ళని కుంటోడు ఉన్నాడు ఇక్కడ, వాడిని పని చేసుకోలేడు, వాడు పుట్టకలోనే కుంటోడాడు. వాడు స్వస్థత పొందితే వాడిని గురించి గొడవ. ఎవరిని గురించి? వాడు బాగుపడి ప్రభువా నేను నీతో ఉంటాను అని అంటే వీళ్ళేమంటున్నారు? వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారు, అబ్బా ఏం అల్లరి చేస్తున్నారు, గోల చేస్తున్నారు. వాడు జీవితం బాగుపడింది, వాడు శాపం నుండి విడుదల పొందాడు. వాడు కుంటి జీవితం నుండి ఎన్నాళ్ళ నుంచో నడవలేని స్థితిలో, పుట్టినప్పటి నుంచి నడవలేని స్థితిలో ఉన్నవాడికి ఇంచుమించు వాడికి 40 సంవత్సరాల పైన ఉంటాయంట. యేసుప్రభు వారికి కూడా వయసు లేదు. దేవుని బిడ్డలారా, 33.5 సంవత్సరాలు యేసుప్రభు వారికి. అలాంటి వాడు, అన్ని సంవత్సరాలు బాధపడ్డవాడు ఈ దినము సంతోషంగా ఆనందంగా దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటే ప్రజలందరూ చూసి ఆనందిస్తుంటే వీళ్ళు ఎలా మాట్లాడదు? ఇప్పుడున్న దినాలు కూడా అంతే. చాలామంది పాపం అన్నం లేక, సరైన బట్టలు లేక, మంచి వస్త్రాలు లేక, ఉండటానికి గృహాలు లేక, ఎన్నో రకాలైన స్థితిలో, చదువులు లేని స్థితిలో ఉన్న టయాల్లో ఈ ప్రార్థనల ద్వారా అనారోగ్యంగా ఉన్న వాళ్ళని, ఎన్నో రకాలైన దయ్యాలు శోధనలని మాంత్రికుల దగ్గరికి వెళ్ళి వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని నాశనం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మా దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు, సాక్షులు ఉన్నారు, వాళ్ళ జీవితంలో రక్షించబడిన వారు ఉన్నారు.
ఒంటరి జీవితాలని ఇంకా బాధపడే వాళ్ళని ఇంకా బాధపెట్టి, ఒంటరిగా ఉన్న వాళ్ళని ఒంటరిగానే చూస్తూ ఆదరించేవాళ్ళు లేని స్థితి మన దేశంలో ఉంది. అలాంటి సమయాల్లో మన దేవుడు ప్రేమను చూపించాడు. ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి ఉండండి అని ప్రభు చెప్తుంటే భయంకరమైన సిద్ధాంతం పెట్టి ఏం చేస్తున్నారు అనేది చాలా జాగ్రత్తగా ఈ రెండో వీడియోలో నేను మాట్లాడతాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మాటలు మీరు వినండి, ప్రార్థించండి. అందరూ దేశాలు బాగుపడాలి, మన ప్రజలు బాగుపడాలి, మన గ్రామాల్లో శాంతి సమాధానం ఉండాలని, దేవుని ఉగ్రత మన దేశం మీదకి రాకుండా ఉండాలని మన దేశంలో ఉన్న ప్రజలందరూ ప్రార్థించండి. ఇతర దేశాల్లో ఉన్న క్రైస్తవులు కానీ, ఇంకా హైందువులు కానీ, లేకపోతే ముస్లిమ్స్ కానీ ఎవరైనా సరే ఈ మాటలు అర్థం చేసుకున్న వాళ్ళు, వినిన వారు భారతదేశం గురించి ప్రార్థన చేయండి, ఇజ్రాయెల్ దేశం గురించి ప్రార్థన చేయండి, ముస్లిం దేశాల గురించి ప్రార్థన చేయండి. మనుషులందరూ ఒకటే, కులాలు మతాలు ఇవన్నీ కూడా కొట్టుకిని చచ్చిపోతున్నారు, బాంబులు వేసుకుని ఆ దేశాలు నాశనం చేసుకుంటున్నారు. ఆ దేశాలన్నీ, గాజా నాశనం అయిపోయింది, పాలస్తీన్ నాశనం అయిపోతుంది, ఇరాన్, ఇటువంటివన్నీ కూడా దేశాలన్నీ కూడా మనుషులందరూ బాగుండాలని, ఆ యుద్ధాలు ఉండకూడదని, ప్రశాంతంగా ఉండాలని అందరి గురించి, అమెరికాలో ఉన్నవారు ఇంకా చాలా దేశాలు ఉన్నాయి, దేశాలన్నిటి కొరకు ప్రార్థన చేయండి. బ్రతుకుదేరువు నిమిత్తమై బ్రతకటానికి వెళ్ళిన ప్రజలకు కూడా లేనిపోయిన శోధనలు పెట్టి మా దేశంలో ఉండటానికి లేదు, మా దేశంలో ఉండటానికి లేదని ఒకరికి ఒకరు తరిమేసుకుంటున్నారు. ప్రేమ చల్లారిపోయింది, అక్రమం బాగా విస్తరించింది, చెడిపోయారు. ఎవరు దేశాలని ఏలేవాళ్ళు ప్రజలను అల్లోకల్లం నాశనం చేసేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా పొరపాటు ఉంటే మీరే కామెంట్ చేయండి. అది నిజమా కాదా, అందరం కలిసి ఉండటం మంచిదా, లేకపోతే శత్రుత్వంతో ఒకళ్ళు నాశనం చేసుకోవటం మంచిదో ఒక్కసారి మీరు చెప్పండి. మీరు ఈ వీడియో చూడండి, చూసి మళ్ళీ నాకు మరి లైక్ చేయండి. ఏది మీకు కామెంట్ ద్వారా తెలియచేయండి, లైక్ చేయండి. ఎంతమంది మీరు దీన్ని సమర్థిస్తారో, లేకపోతే లేదు ఎవరికి వాళ్ళే ఉండాలి అని అంటారో, ఇది నేను చెప్పిన మాటలు మంచి కదా అంటారో మీరు కామెంట్ చేసి మాట్లాడగలరని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్.